నాయకుడు ఎవరు అనే కోణంలో ఒక వార్త వచ్చింది. దీంట్లో ప్రధానంగా మనం చర్చించాల్సింది ఏంటంటే అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల ఇష్టారీతి వ్యవహారం 10 ఏళ్లుగా ఆ అంటే పార్లమెంట్ అచ్చంపేట నియోజకవర్గంలో వ్యవహరించిన తీరు ఇతర ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడంతో పాటు ఎక్కడ కూడా ఉద్యమకారులను కానీ టిఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి కొనసాగిన నాయకులను ఎవరు కూడా పట్టించుకోలేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఆ ఆగ్రహం అనేది ఓట్ల రూపంలో చూపించడం జరిగింది. ఈ క్రమంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కడా లేని విధంగా 50,000కు పైగా మెజార్టీతో అచ్చంపేట నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడిపోవడం జరిగింది. దీనికంటే ముఖ్య విషయం ఏంటంటే మిత్రులారా, ఈ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేత తన అనుచరులుగా చెప్పుకునే నాయకులు, తన వెంట 24 గంటలు తిరిగిన వ్యక్తులు, 365 రోజులు తిరిగిన వ్యక్తులు, అదేవిధంగా 10 ఏళ్ల పాటు ఆయన వెంట తిరిగి ఆయనతో పదవులు పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీలో చేరడం ప్రస్తుతం జరుగుతుంది. అది ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీడీసీలు, అదేవిధంగా సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు అందరూ కూడా టిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ బీజేపీలో చేరడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మిత్రులారా, ఎవరికి కూడా పదవులు ఉద్యమకారులకి రాలేదు. అచ్చంపేట నియోజకవర్గంలో ఎవరికి కూడా పదవులు టిఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి కొనసాగిన వారికి కనీసం సర్పంచ్ కాదు, వార్డు మెంబర్ కాదు, ఎంపీపీ, జెడ్పీటీసీ ఏది కూడా కాలేదు. ఎవరైతే 2014 సంవత్సరంలో కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి తెలంగాణ సమాజం అంతా ఉద్యమ నాయకుడు కేసీఆర్ కాబట్టి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి, నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అయితే సమర్థవంతంగా పాలన చేస్తాడు అనే కోణంలో 2014లో తెలంగాణ సమాజం అంతా కేసీఆర్ ని ముఖ్యమంత్రిని చేసేందుకు అడ్రస్ లేని నాయకులందరినీ కూడా ఎమ్మెల్యేలు చేయడం జరిగింది. ఈ అడ్రస్ లేని నాయకులందరూ కూడా ఎమ్మెల్యేలు అయిన తర్వాత టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన నాయకులు గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేసి అనేక కేసులు వాళ్ళపైన నమోదు చేయించుకొని ప్రభుత్వ ఉద్యోగాలకు దూరమై వ్యక్తిగతంగా వ్యాపారాలు చేసుకునేందుకు ఆర్థిక స్తోమత సరిపోక వాళ్ళందరూ కూడా చదువులకు దూరమై తీవ్ర అవస్థలు పడుతూ ప్రస్తుతం కుటుంబాలను కూడా పోషించుకోలేని దుస్థితి చేరుకోవడం జరిగింది. అయితే వీళ్ళందరినీ పక్కన పెట్టి ఈ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేత ఎవరైతే కేసీఆర్ 2014 ఎన్నికల తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత తెలంగాణ సమాజం అంతా ఓట్లేసి గెలిపించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరినీ కూడా, టీడీపీకి సంబంధించిన నేతలందరినీ కూడా టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించిన గొప్ప నాయకుడు ఏం చేసినంటే ఆ టీడీపీకి కాంగ్రెస్ సంబంధించిన నేతలందరికీ కూడా ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా, సర్పంచులుగా, ఎంపీడీసీలుగా, అదేవిధంగా ఎంపీపీలుగా, వార్డు మెంబర్లుగా, అదేవిధంగా ఉప సర్పంచులుగా అవకాశం కల్పించడం జరిగింది ఈ మహానుభావుడు. ఈ క్రమంలోనే ఏ పదవులు పార్టీలో రాకున్నా పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకులు, ఉద్యమం కోసం పనిచేసిన నాయకులందరూ కూడా పార్టీలో కొనసాగడం జరిగింది. కేసీఆర్ ఒక్కడు ముఖ్యమంత్రి ఉంటే చాలు తెలంగాణ సమాజం బాగుపడుతుందని కోణంలో ఆశించడం జరిగింది. పదవులు రాకున్నా భంగపాటు గురైన, అవమానాలకు గురైన సొంత పార్టీ కోసం పనిచేయడం జరిగింది. మళ్ళీ తిరిగి 2018లో ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల తర్వాత సర్పంచ్ ఎలక్షన్లో కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో కానీ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవడున్నా వానికి ఓట్లేసి గెలిపించడం జరిగింది అచ్చంపేట నియోజకవర్గంలో. అయినప్పటికీ కూడా రెండోసారి కూడా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినా అక్కడ నాయకుడు, గొప్ప నాయకుడు, మహానాయకుడు గెలిచిన తెలంగాణ ఉద్యమకారులు కానీ, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ కనీసం పట్టించుకోలేదు. అదే టీడీపీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను మరింత పటిష్టం చేస్తూ ఇసుక దందా, మైనింగ్ మాఫియా, ఇసుక రేషన్ మాఫియాలను పెంచి పోషిస్తూ ఆ అక్రమార్కులు ఆర్థికంగా స్థిరపడేలా చేయడం జరిగింది. రాజకీయంగా కూడా వాళ్ళకు మేలు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే రెండోసారి కూడా ఈ వ్యవహార తీరు మారని క్రమంలో టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ఉద్యమకారులందరూ కూడా వేచి చూడడం జరిగింది. 2 సార్లు అవకాశం ఇచ్చిన మమ్మల్ని మోసం చేయడం జరుగుతుంది, పార్టీని పరోక్షంగా నాశనం చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ముచ్చటగా 3వ నిర్వహించిన 2023 ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ వ్యక్తికి బుద్ధి చెప్పాలనే కోణంలో తెలంగాణ సమాజం అంతా భావించింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అచ్చంపేట నియోజకవర్గంలో ఏ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఆ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కానీ, సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందనేది సంప్రదాయంగా వస్తుంది. దశాబ్దాలుగా
కొనసాగుతున్నది కూడా ఇదే. ఈ క్రమంలోనే అచ్చంపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉద్యమకారులందరూ కూడా సదరు నేత తీరుపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇష్టం లేని పార్టీ అయినప్పటికీ అనేక మంది టీడీపీ నాయకులు ఏం చేస్తారంటే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే పడిన నాయకులు కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, టీడీపీకి సంబంధించిన నాయకులు, గతంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకులు వీళ్ళందరూ కలిసి గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ వంశీకృష్ణకు ఓట్లను గుద్దడం జరిగింది. ఈ క్రమంలోనే 50,000 మెజార్టీతో డాక్టర్ వంశీకృష్ణ గెలవడం జరిగింది. డాక్టర్ వంశీకృష్ణ 50,000 మెజార్టీతో గెలుస్తాడని ఏ సర్వే చెప్పలేదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా భావించలేదు, డాక్టర్ వంశీకృష్ణ స్వయంగా కూడా భావించలేదు. నేను గెలిస్తే చాలు దేవుడా, 20 ఏళ్లుగా నేను ఓడిపోతూనే ఉన్నా అనే కోణంలో ఆయన ప్రచారం చేయడం జరిగింది. కానీ అచ్చంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, ఉద్యమకారులందరూ కూడా తీవ్రంగా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఈ ఉద్యమ నాయకుడు అని చెప్పుకునే ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఉద్యమకారులను అవమానిస్తున్నాడు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అవమానిస్తున్నారు. బట్టి ఓట్ల ద్వారా గుద్దుతే ఈ నాయకుడు మళ్ళీ కనిపించొద్దు అచ్చంపేట నియోజకవర్గంలో అనుకున్నారు. తెలంగాణ సమాజంలోని అచ్చంపేట నియోజకవర్గం, అదేవిధంగా నల్లమల ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఈ గుద్దుతే అడ్రస్ మళ్ళీ కనిపించలేడు. నిన్న మన మళ్ళీ వచ్చేయమంటుండు, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేయమంటుండు. అది ఎవరికేమంటుండు? అసెంబ్లీ ఎన్నికల్లో ఇష్టానుసారంగా కేసీఆర్ పైన వ్యాఖ్యలు చేసి, ఎందుకంటే ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కానీ ఒక ఉద్యమ నాయకుడు కానీ ఎవరు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను హర్షించరు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకుడైనటువంటి కేసీఆర్, ఉద్యమకారులందరూ కూడా గొప్పగా భావించే నాయకుడు కేసీఆర్ నే ఇష్టానుసారంగా అసెంబ్లీ ఎన్నికల్లో మాట్లాడడం జరిగింది. నాడు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ గడిల కోటలు కూలగొట్టాలి, కేసీఆర్ తో పాటు కేసీఆర్ కుటుంబంలోని కేసీఆర్ ఈ తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిండు, కేసీఆర్ ని జైల్లో పెట్టాలి. కేసీఆర్ కొడుకు కేటీఆర్ ప్రశ్నాపత్రాలను లీక్ చేసిండు, తెలంగాణ విద్యార్థుల జీవితాలను నాశనం చేసిండు కాబట్టి కేటీఆర్ ని జైల్లో పెట్టాలి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మహిళ అయి ఉండి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత 1,00,00,000 కోట్ల కుంభకోణం చేసింది కాబట్టి కవితను జైల్లో పెట్టాలి, నేను పెట్టిస్తా ఆ కుటుంబం మొత్తానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అసెంబ్లీ ఎన్నికలు అంటే సుమారు 3 నెలల కింద ఇష్టానుసారంగా నోరంతా ఎల్లబెట్టి మాట్లాడడం జరిగింది. ఆ నోరంతా ఎల్లబెట్టి ఆ మాట్లాడిన వ్యక్తిని ఈ రోజు కేసీఆర్ కావచ్చు, ఈ నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన నాయకులు అందరూ తీసుకొచ్చి నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా, టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిగా ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలపడం జరిగింది. అందులో భాగంగానే గత అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ ఉన్నటువంటి నాయకుని ఏ విధంగా అయితే తుక్కుగా ఓడించడం జరిగిందో, ఆ నాయకులందరితో కేసీఆర్ ను నోరారా తిట్టిన ఈ నాయకుని తీసుకొచ్చి ఈ రోజు ఎంపీ అభ్యర్థిగా గెలిపించమంటున్నారు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఉద్యమకారులు, నాయకులు అనేక మంది 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ గొప్ప నాయకుని గెలుపు కోసం ప్రయత్నం చేసి విఫలయత్నం చెందిన క్రమంలో వాళ్ళందరూ కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఎంపీపీలు చారగొండ మండలం కానీ, ఒంగూరు మండలం కానీ, అచ్చంపేట నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సంబంధించిన నేతలు చాలా వరకు మెజార్టీగా 90% పైగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి, అదేవిధంగా కొంతమంది తక్కువ మొత్తంలో బీజేపీలోకి వెళ్ళడం జరుగుతుంది. కానీ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసేది లేదు, ఆ పార్టీని గెలిపించేది లేదనే కోణంలో ప్రజలందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకుల తీరు, 2 నాలుకల ధోరణి. 3 నెలల కింద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడిన తీరు, ఇప్పుడు మాట్లాడుతున్న తీరు. 3 నెలల కింద అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ని గద్దెదించాలి, ఈ దొర కోటలు బద్దలు కొట్టాలి, కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపాలన్న ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ రోజు మైకుల్లో కానీ, రింగ్ టోన్ లో కానీ, సభలు కానీ, సమావేశాలు కానీ, ర్యాలీలో కానీ, మార్నింగ్ వాక్ లో కానీ చెప్తున్నది ఏంటంటే కేసీఆర్ యొక్క అద్భుతమైన పాలన మరోసారి రావాలి అని ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 3 నెలల కింద చెప్పింది ఇది తప్ప, లేదంటే తెలంగాణ సమాజం ఈయన నోటి నుంచి వచ్చిన మాటలు విన్నది తప్ప స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో 3వ స్థానానికి పరిమితం కావడం ఖాయం. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడ కూడా ప్రచారం అనేది స్పష్టంగా చేయడం లేదు ఆయన గెలుపు కోసం. ప్రధాన కారణం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ
తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏమీ నెరవేర్చని క్రమంలో ఈ తెలంగాణ సమాజం అంతా మూడోసారి అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ సమాజంలో నిర్వహిస్తే ఆ పార్టీని తుక్కుగా ఓడించడం జరిగింది తెలంగాణ సమాజం అంతా. ఈ క్రమంలోనే ప్రతిపక్షానికి పరిమితమైన కేసీఆర్ ఇష్టానుసారంగా ఇప్పటికీ మాట్లాడడం జరుగుతుంది తప్ప ఆయనలో ఎలాంటి మార్పు లేదు. అధికార పక్షాన్ని కావచ్చు, బీజేపీని కావచ్చు, నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం జరుగుతుంది తప్ప ఓడించిన ఆయన తీరులో మార్పు రాలేదు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో 39 సీట్లు కాదు కదా, 3 సీట్లు కూడా టీఆర్ఎస్ పార్టీకి రావు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అచ్చంపేట కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, నాగర్ కర్నూలు, కొల్లాపూర్ నియోజకవర్గాలకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసే దిక్కు లేదు. కాబట్టి ప్రధానమైన పోటీ నాగర్ కర్నూలులో కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, అదేవిధంగా మాజీ ఎంపీగా బాధ్యతలు నిర్వహించినటువంటి మల్లు రవికి ఈ పార్లమెంట్ వ్యాప్తంగా ఆయనకు అనుచరులు ఉండడం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం ఆయనకు ప్లస్ అయితే, ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు, అదేవిధంగా పోతుగంటి రాములు అన్ని పార్టీలకు సంబంధించిన నేతలందరితో సఖ్యత సంబంధాలు కొనసాగించడం, ఆయన కొడుకుని ప్రస్తుతం పోతుగంటి భరతప్రసాద్ ఎన్నికల బరిలో నిలుపుతున్న క్రమంలో బీజేపీ బలమైన పోటీ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీకి. ఈ క్రమంలోనే బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంది తప్ప టిఆర్ఎస్ పార్టీ అనేది నాగర్ కర్నూలు నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ కానే కాదు. ఖచ్చితంగా ముచ్చటగా వాళ్ళకి 3వ ప్లేస్ రావడం ఖాయం. ఎన్ని సర్వేలు చేసినా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో ఏమీ లేదు. ఎన్ని సర్వేలు చేసినా ఆయనను ఎంత పైకి లేపాలన్నా 3 నెలల కింద కేసీఆర్ ని తిట్టిన తిట్లు వాట్సాప్ ఫేస్బుక్ లో హల్చల్ చేయడం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించిన వార్త ఒకసారి చూస్తే, ఓవైపు నల్లమల్ల అభయారణ్యం, మరోవైపు కృష్ణానది పరివాహక ప్రాంతాన్ని పెనవేసుకొని ఉన్న నాగర్ కర్నూలు ఎంపీ సెగ్మెంట్ లో ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమైన నాగర్ కర్నూలు పై పట్టు సాధించేందుకు 3 ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ బలమైన ప్రత్యర్థులను బరిలో నిలిపాయి. కాంగ్రెస్ నుంచి మల్లు రవి, బీజేపీ నుంచి పోతుగంటి భరతప్రసాద్, బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీలో ఉన్నారు. 1957లో దిసభ్య నియోజకవర్గంగా ఉండగా 1962లో నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గంగా ఏర్పడింది. 8 సార్లు కాంగ్రెస్, 5 సార్లు టీడీపీ, ఒక్కోసారి తెలంగాణ ప్రజాసమితి, బీఆర్ఎస్ గెలిచాయి. 4.5 లక్షలకు పైగా ఉన్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఈ స్థానంలో గెలుపోటములపై ప్రభావం చూపనున్నారు. వీరిలో అగ్రభాగం మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారే. ఈ ఎన్నికల్లో వారే ఓట్లు కీలకం కానున్నారు. వారి ఓట్లే. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి మందకృష్ణ మాదిగ ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలు పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీకి ఓటేస్తేనే మాదిగ సామాజిక వర్గం ఎస్సీ వర్గీకరణ జరిగి తీరుతుంది, అది మోడీతోనే సాధ్యమవుతుంది. బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మోడీతోనే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ముచ్చటగా 3వ కేంద్రంలో బీజేపీ రావాలి, నాగర్ కర్నూలులో బీజేపీ అభ్యర్థి గెలవాలి. ఖచ్చితంగా అప్పుడే ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుందని కోణంలో చెప్పడం జరుగుతుంది. ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన అత్యధిక ఓట్లు అచ్చంపేట పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. కాబట్టి ఆ ఓట్లు కూడా బీజేపీకి మేలు చేసే అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గెలుపోవడంలో ఏ విధంగా ఉన్నాయి, ఆ అభ్యర్థికి సంబంధించిన అంశాలు ఒకసారి చూస్తే, ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ఈ సెగ్మెంట్ లో కాంగ్రెస్ ఇప్పటి వరకు 8 సార్లు గెలిచింది. ప్రస్తుత ఎంపీ అభ్యర్థి మల్లురవి 1991, 1998 ఎన్నికల్లో ఇక్కడి నుంచి 2 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. చివరిసారి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున నంది ఎల్లయ్య ఇక్కడ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఈసారి ఎన్నికల్లో తమ అభ్యర్థిగా మల్లు రవిని మరోసారి బరిలోకి దించిన కాంగ్రెస్ గెలుపుపై ఆశలు పెట్టుకుంది. సీఎం రేవంత్ రెడ్డి స్వస్థలం నాగర్ కర్నూలు జిల్లా ఒంగూరు మండలం కొండారెడ్డిపల్లి కాగా, నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం అనే సొంత నియోజకవర్గం కావడంతో ఈ స్థానంలో కాంగ్రెస్ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బలం పెంచుకున్న బీజేపీ 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ స్థానంలో 13.03% ఓట్లను మాత్రమే సాధించింది. బీజేపీ అభ్యర్థి బంగారు శృతికి 1,29,021 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ కు చెందిన సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములను తమ పార్టీలోకి చేర్చుకున్న బీజేపీ ఆయన కొడుకు భరత్ ప్రసాద్ కు పార్టీ అభ్యర్థిత్వాన్ని కేటాయించింది. నియోజకవర్గంలోని కల్వకుర్తి, నాగర్ కర్నూలు, కొల్లాపూర్ మీదుగా ఏపీలోని నంద్యాల వరకు జాతీయ రహదారి నిర్మాణం పనులు ఇప్పటికే మొదలయ్యాయి. రహదారి నిర్మాణ పనులు తమ పార్టీకి అనుకూలంగా మారుతుందని బీజేపీ ఆశిస్తుంది. ఇతర పార్టీల నేతలను చేర్చుకుని బలాన్ని పెంచుకున్న బీజేపీ మోదీ చరిష్మాతో కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించి ఈ స్థానంలో పాగా వేసేందుకు పట్టుదలతో ఉంది. కింద పడిన టీఆర్ఎస్ ఎట్లుందని ఒకసారి చూస్తే, సిట్టింగ్ స్థానంపై బీఆర్ఎస్
ప్రయత్నం పట్టు సాధించేందుకు సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు బీఆర్ఎస్ శ్రమిస్తుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను రంగంలోకి దింపి తమ అభ్యర్థి గెలుపునకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలోని అలంపూర్కే చెందిన తాను విద్యావంతుడిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని, ఒకసారి తనకు అవకాశం కల్పించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలకు గాను 12 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. అలంపూర్ గద్వాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోగా ఈ 2 నియోజకవర్గాలు నాగర్ కర్నూలు ఎంపీ పరిధిలో ఉన్నాయి. గత లోక్సభ ఎన్నికల ఫలితాలను పునరావృతం చేసి పట్టు నిలుపుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. కానీ అది కళ అని, ఆ కళ నెరవేరదనేది వీళ్ళకు తొందరలోనే తెలియడం ఖాయం. ఇవి ప్రభావితం చూపే అంశాలు. సాగునీటి కోసం చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి నీరు అందించాలన్న డిమాండ్ ఉంది. నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే విద్యారంగంలో వెనుకబాటే కనిపిస్తుంది. కేంద్రీయ నవోదయ విద్యాలయాలు, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటు ఇప్పటికీ కలగానే మారింది. పరిశ్రమలు స్థాపించి స్థానికంగా ఉన్న వారికి ఉపాధి కల్పించాలి. గద్వాల నుంచి ఏపీలోని మాచర్ల వరకు నూతన రైల్వే లైన్ ప్రతిపాదనకు 20 ఏళ్లుగా మోక్షం కలగడం లేదు. నల్లమలలోని చెంచులు గిరిజనులకు ఉపాధి అవకాశాలు లేవు. వీరి జీవనోపాధికి పరిశ్రమలు స్థాపించాలన్న డిమాండ్ నెరవేరడం లేదు. నల్లమల అటవీ ప్రాంతం, కృష్ణా తీర ప్రాంతాల ఉన్న పర్యాటకంగా అభివృద్ధి లేదు. పర్యాటక అభివృద్ధి ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని డిమాండ్ ఉంది. కానీ ఇక్కడ పోటీ చేసి గెలిచిన నేతలు ఎవరు కూడా ఇప్పటివరకు ఆ ప్రయత్నాలు చేయలేదు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓటర్ల వివరాలు ఒకసారి చూస్తే నాగర్ కర్నూలు నియోజకవర్గంలో పురుష ఓటర్లు 118,764, మహిళా ఓటర్లు 119,366, ట్రాన్స్జెండర్లు 3, మొత్తం 2,38,133 మంది. అచ్చంపేట నియోజకవర్గం చూస్తే 123,234 మంది పురుష ఓటర్లు, 124,382 మంది మహిళా ఓటర్లు, 5 మంది ట్రాన్స్జెండర్లు, మొత్తం ఓట్లు 2,47,621 ఓట్లు. కల్వకుర్తి నియోజకవర్గాన్ని చూస్తే 1,22,805 పురుష ఓటర్లు, 1,20,148 మహిళా ఓటర్లు, ట్రాన్స్జెండర్లు 8 మంది, మొత్తం ఓట్లు 2,42,962. కొల్లాపూర్ నియోజకవర్గం చూస్తే 1,20,511 పురుష ఓటర్లు, 1,17,943 మహిళా ఓటర్లు, ట్రాన్స్జెండర్లు 5 మంది, మొత్తం ఓట్లు 2,35,459. వనపర్తి నియోజకవర్గాన్ని చూస్తే 1,35,367 పురుష ఓటర్లు, 1,37,282 మహిళా ఓటర్లు, 4 ట్రాన్స్జెండర్లు ఉన్నారు. మొత్తం ఓట్లు 2,72,653. గద్వాల నియోజకవర్గం చూస్తే 1,25,356 పురుష ఓటర్లు, 1,30,499 మహిళా ఓటర్లు, ట్రాన్స్జెండర్లు 11 మంది, 2,55,866 మొత్తం ఓట్లు. అలంపూర్ ఎస్సీ నియోజకవర్గాన్ని చూస్తే 1,17,997 పురుష ఓటర్లు, 1,21,074 మహిళా ఓటర్లు, ట్రాన్స్జెండర్లు 8 మంది, మొత్తం ఓట్లు 2,39,079 ఓట్లు. ఇక్కడ మొత్తం పురుష ఓటర్లు చూస్తే 8,64,034, మహిళా ఓటర్లు చూస్తే 8,70,70,694. అంటే పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 6,000 మంది ఎక్కువగా ఉన్నారు. మొత్తం ట్రాన్స్జెండర్లు ఈ పార్లమెంట్ పరిధిలో 45 మంది, మొత్తం ఓట్లు ఈ పార్లమెంట్ పరిధిలో 17,34,793. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఒకసారి మనం గమనిస్తే టిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన పోతుగంటి రాములు, ఈయన భరత్ ప్రసాద్ బీజేపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి యొక్క తండ్రి, ఈయనకు వచ్చిన ఓట్లు 4,99,692. అంటే 50.48% ఓట్లు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోతుగంటి రాములకు వచ్చినాయి గత ఎన్నికల్లో. ఇక కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన ఓట్లు మల్లురవి గతంలో కూడా ఆయన పోటీ చేసిన గత ఎన్నికల్లో ఈయనకు వచ్చిన ఓట్లు 3,09,924 ఓట్లు వచ్చినాయి. ఈయనకు ఓట్ల శాతం పరంగా చూసుకుంటే 31.31% ఓట్లు వచ్చినాయి. బీజేపీ అభ్యర్థి గత ఎన్నికల్లో పోటీ చేసిన బంగారు సుత్తికి ఈయన బంగారు లక్ష్మణ్
బంగారు లక్ష్మణ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి బంగారు లక్ష్మణ్ కూతురు ఈ బంగారు శృతి ఈమె గత ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థిగా 1,29,021 ఓట్లు వచ్చినాయి. 13.03% ఓట్లు రావడం జరిగింది. అంటే ఈసారి సిట్టింగ్ ఎంపీ అభ్యర్థి ఎవరైతే పోతుగంటి రాములు నారాయణ కొడుకు ఇక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి వాడు బలమైన అభ్యర్థి అయినాడు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి గతంలో ఎంపీగా పోటీ చేసినటువంటి అనుభవం ఉంది, సీనియర్ నేత కాబట్టి మల్లు రవి కూడా పోటీ ఉంది. కాబట్టి ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ మధ్యన పోటీ ఉంది తప్ప టిఆర్ఎస్ పార్టీ అనేది పోటీలో లేనే లేదనేది స్పష్టంగా తెలుస్తుంది.